నేపాల్లో యువత నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లోనూ ఇదే పరిస్థితి. ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశాన్ని వీడి భారత్లో తలదాచుకుంటున్నారు. ఈ పరిణామాల నడుమ ఓ కేసు విచారణ సమయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్లోని పరిస్థితులను ఉటంకిస్తూ మన రాజ్యాంగం పట్ల గర్వపడుతున్నట్లు పేర్కొంది. రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో న్యాయస్థానం తనకు గడువు నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరిన అభిప్రాయం అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఇవాళ వాదనలు కొనసాగాయి. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎన్ నరసింహ, జస్టిస్ ఏఎన్ చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే రాజ్యాంగాన్ని ప్రస్తావించిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రజా ప్రాముఖ్యం కలిగిన లేదా ప్రజల్ని ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై సుప్రీంకోర్టు సలహా కోరే హక్కు రాష్ట్రపతికి ఉందన్నారు. మన రాజ్యాంగం చూసి గర్విస్తున్నామని, పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి, నేపాల్లో పరిస్థితి గమనించండి అని వ్యాఖ్యానించారు. అవును, బంగ్లాదేశ్లోనూ అంటూ జస్టిస్ విక్రమ్నాథ్ స్పందించారు. బిల్లుల్ని 4 రోజులు పైగా రిజర్వ్ చేసే విషయంలో గవర్నర్ల అధికారాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించారు. అటువంటి కేసులు తక్కువే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన అన్ని బిల్లుల్లో 90% బిల్లులకి గవర్నర్ నెలలోపే సమ్మతి తెలిపారని చెప్పారు. 1970 నుంచి 2025 వరకు తమిళనాడుకు చెందిన 7 బిల్లులతో సహా కేవలం 20 బిల్లులు మాత్రమే రిజర్వ్లో ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.